హలో అండి, వెల్కమ్ టు న్యూజిలాండ్ ముచ్చట్లు విత్ రత్న. అందరూ ఎలా ఉన్నారు? వీడియో చూసేవారందరికీ ముందుగా హ్యాపీ క్రిస్మస్. ఇవాళ వీడియోలో న్యూజిలాండ్లో వాళ్ళు క్రిస్మస్కి వాళ్ళ హౌసెస్ ఎంత బాగా డెకరేషన్ చేసుకుంటారో చూపిస్తాను. ఎవ్రీ ఇయర్ మేముండే తౌరంగా సిటీలో క్రిస్మస్కి ఏ హౌస్ బాగా డెకరేట్ చేస్తారో ఒక కాంపిటీషన్ పెడతారు. సో కొంతమంది వాళ్ళ హౌసెస్ని మంచిగా డెకరేట్ చేసి కాంపిటీషన్లో ఎంట్రీ చేస్తారు. ఇంకా కాంపిటీషన్ అనేపాటికి ఒక్కొక్కరు తగ్గేదేలే అన్నట్టు డెకరేషన్స్ అయితే చేశారు. కొన్ని హౌసెస్ చూడాలి, కళ్ళు చెదిరిపోతున్నాయి, అంత బాగా చేశారు. డిసెంబర్ మంత్ మొత్తం ఇలానే లైటింగ్స్ మొత్తం ఫుల్గా పెట్టి ఉంచుతారు. జాన్ 1 వరకు ఈ లైటింగ్స్ ఉంచుతారు. ఈ హౌసెస్ మొత్తాన్ని నైట్ టైం మనం విజిట్ చేసి ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకోవచ్చు. కాంపిటీషన్ వెబ్సైట్లోకి వెళ్ళి ఏ హౌసెస్కి బాగా డెకరేషన్ చేశారో లిస్ట్ తీసుకొని మనం ఆ హౌసెస్ అన్ని విజిట్ చేయొచ్చు. మేమైతే నైట్ 10:30కి ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాము. అంత లేట్గా ఎందుకు స్టార్ట్ అయ్యామంటే మాకు 9 వరకు కూడా సన్లైట్ ఉంటుంది. సో చీకటి పడ్డాక 10-10:30 ఆ టైంలోనే స్టార్ట్ అయ్యాము. ఇదే మేము విజిట్ చేసిన ఫస్ట్ హౌస్. ఇక్కడికి వచ్చి చూస్తే కళ్ళు అయితే చెదిరిపోయేంత బాగా డెకరేట్ చేశారు. వీధి మొత్తం డెకరేట్ చేశారేమో అని అనుకున్నాను, కానీ ఇంటికి చూస్తే ఇదంతా ఒక్క హౌసే. ఎంత బాగా డెకరేట్ చేశారో. మేమైతే చాలా హౌసెస్ విజిట్ చేసాము, కానీ మేము చూసిన వాటిలో బెస్ట్ని మాత్రమే మీకు చూపిస్తున్నాను. లిస్ట్ ప్రకారం వెళ్తుంటే అక్కడొక హౌస్ ఉంది. అలా వెళ్తుంటే ఒకే ప్లేస్లో 5 హౌసెస్ అయితే డెకరేట్ చేశారు, ఒకే వీధిలో పక్కన. అక్కడైతే మాకు కార్ పార్కింగ్ కూడా దొరకలేదు. చూడటానికి ఎంతమంది వచ్చారో తెలుసా. నెక్స్ట్ డే క్రిస్మస్ అవడం వల్ల చాలామంది ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో వచ్చి విజిట్ చేశారు. అక్కడ ఎంత జనాభా వచ్చారంటే చిన్న సైజ్ జాతరలా ఉంది. కొంతమంది అయితే ఐస్ క్రీమ్ ట్రక్స్ కూడా తీసుకొచ్చి ఆపోజిట్లో పెట్టి అమ్ముకుంటున్నారు. అంత జనం వచ్చారు. ఇక్కడ కొంతమంది ఫ్యామిలీస్ అయితే ప్రతి ఇయర్ క్రిస్మస్ ముందు రోజు నైట్ ఇలా హౌసెస్ని విజిట్ చేయడం అదొక ఫ్యామిలీ ట్రెడిషన్ కింద వాళ్ళకి మారిపోయింది. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. మేము వెళ్ళిన వాటిలో బెస్ట్ హౌసెస్ మాత్రమే మీకు వీడియో తీసి పెట్టాను.
ఫైవ్ హౌసెస్ డెకరేట్ చేసిన దగ్గర మేము ఆల్మోస్ట్ ఒక 2 hours అయితే ఉండిపోయాము. అక్కడ డెకరేషన్స్ అంత బాగున్నాయి. మేమైతే క్రిస్మస్ లైట్స్ చూసి బాగా ఎంజాయ్ చేసాము. ఊర్లో ఉన్న క్రిస్మస్ హడావిడి మొత్తం ఈ వీధిలోనే ఉన్నట్టు అనిపించింది. ఈ హౌసెస్ అన్ని చూడడం అయిపోయిన తర్వాత సిటీ సెంటర్లో ఒక పెద్ద క్రిస్మస్ ట్రీ పెట్టారంటే అది కూడా చూడటానికి వెళ్ళాము. ఈ క్రిస్మస్ డెకోర్ హౌసెస్ మీకు ఎలా అనిపించాయో కామెంట్ చేయండి. మీ అందరికీ ఈ వీడియో బాగా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ న్యూజిలాండ్ ముచ్చట్లు విత్ రత్న. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతటి వరకు బాయ్.